హలో ఆల్, ఈ వీడియోలో మనము మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం నేర్చుకుందాం. సో మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం ఎందుకు స్టడీ చేయాలి? అసలు కొన్ని అప్లికేషన్స్లో ఖచ్చితంగా లోడ్ సైడ్ మ్యాక్సిమం పవర్ కావాల్సిందిలా ఉంటుంది. అంటే మనకి రేడియో అప్లికేషన్స్లో కానీ ఆడియో సిస్టమ్స్లో కానీ ఇలాంటి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం అనేది యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి సందర్భాలలో ఏ కండిషన్ దగ్గర మ్యాక్సిమం పవర్ రావచ్చు, ఇవన్నీ కూడా ఈ థీరం ద్వారా మనకి అర్థమవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ మనం ఇనీషియల్గా ఏం చేస్తాము, మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం అనగానే స్టేట్మెంట్కి వెళ్తాం కదా. సో మీరు స్టేట్మెంట్ చెప్తారు. ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ చేసేది కండిషన్ చెప్తాను, ఎప్పుడు పవర్ మాక్సిమం ఉందనే చెప్తాను. ఒక ప్రాబ్లం తీసుకొని మనం నేర్చుకుందాం, ఒక ప్రాబ్లం. ఓకే, సో ఈ కండిషన్ చెప్పిన తర్వాత మీరే స్టేట్మెంట్ చెప్తారు. ఓకేనా? సో మనకి ఇప్పుడు మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరంకి నేను ఒక సింపుల్ సర్క్యూట్ అనేది కన్సిడర్ చేశాను. ఓకే, నేను ఇది సింపుల్ సర్క్యూట్ ఎందుకుంటున్నానంటే ఒక సింగిల్ లూప్ తీసుకుంటే గనక మనకి అనాలిసిస్ అనేది ఈజీ అయిపోతుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఈ సింపుల్ సర్క్యూట్ లో వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ఆర్టీహెచ్ లోడ్ రెసిస్టెన్స్ ఉంది. మనకి దీన్ని చూస్తే ఎలా ఉంది, ఆర్ఎల్ నేను తీసేస్తాను. ఇది ఎలా ఉంది, విటిహెచ్ ఆర్టీహెచ్ అంటే థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ కదా. అంటే మనకి మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం చెయ్యాలి అంటే ఖచ్చితంగా మనకి థెవెనిన్స్ థీరం అనేది రావాలి. ఓకేనా? సో ఇప్పుడు ఈ సర్క్యూట్ నుంచి కరెంట్ కనుక్కోవచ్చా? I = V/R. ఓమ్స్ లో మనకు తెలిసింది. I మనకి V ఏంటి, విటిహెచ్ బై రెండు కూడా సిరీస్ లో ఉన్నాయి, ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్. ఓకే, నా ఇక్కడ నేను పవర్ డిసిపేటెడ్ కనుక్కుంటున్నాను. సో పవర్ P = I²RL. నేను ఇక్కడ I ఇంకా R టర్మ్స్ లోనే ఎందుకు రాసాను, విఆర్ టర్మ్స్ లో కూడా రాసుకోవచ్చు కదా. పవర్ అంటే మనకి ఇక్కడ I ఉంది కదా, ఆల్రెడీ డైరెక్ట్ గా ఉంది కాబట్టి నేను I టర్మ్స్ లో రాసుకున్నాను, ఈజీ అయిపోతుంది. సో పవర్ I²RL. సో ఈ I అనేది నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను, అంతే. సబ్స్టిట్యూట్ చేసి ఇంటూ ఈ ఆర్ఎల్ అనేది రాసుకున్నాను. ఓకేనా? సో మనకి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మనకు కావాల్సింది మాక్సిమం పవర్. ఓకేనా? సో మాక్సిమం పవర్ =0. నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే మనకి ఇక్కడ తెలిసింది, ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ కి మాక్సిమం వాల్యూ కావాలి అంటే ఏం చేస్తాము, ఆ ఎక్స్ప్రెషన్ దేంతో వేరీ అవుతుందో ముందు అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఆ వేరియబుల్ ఏదైతే పార్ట్ ఉంటుందో ఆ వేరియబుల్ పార్ట్ ని డిఫరెన్షియేట్ చేసి దాన్ని =0 అని తీసుకోవాలి. అప్పుడు మనకి కండిషన్ ఫర్ మాక్సిమం అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ పవర్ లో విటిహెచ్ టర్మ్ ఉంది, ఆర్టీహెచ్ ఉంది, ఆర్ఎల్ ఉంది. ఓకే, అంటే ఇక్కడ విటిహెచ్ ఉంది, ఆర్టీహెచ్ ఉంది, ఆర్ఎల్ ఉంది. మనకి ఇక్కడ వేరియబుల్ ఏంటి, ఇది ఒకటే వేరియబుల్. ఆర్టీహెచ్ ఇస్ కాన్స్టెంట్, ఆర్టీహెచ్ ఇస్ కాన్స్టెంట్, విటిహెచ్ ఇస్ కాన్స్టెంట్, ఆర్ఎల్ అనేది ఒకటే వేరియబుల్. అందుకే నేను డిఫరెన్షియేటింగ్ పవర్ విత్ రెస్పెక్ట్ టు ఆర్ఎల్ అండ్ ఈక్వేటింగ్ ఇట్ టు 0 చేస్తున్నా. ఓకే, dp/dRL అనేది వస్తుంది. సో నేను ఇక్కడ ఈ p వాల్యూ ఉంది కదా, ఈ p వాల్యూ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి =0 చేశాను. సో మన ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు RL అన్నప్పుడు విటిహెచ్ అనేది కాన్స్టెంట్ పార్ట్, అందుకనే నేను ఇక్కడ బయటికి తీసుకొని వచ్చేస్తున్నాను. ఓకేనా? సో ఇలా అవుతుంది. అంటే ఈ టర్మ్ రాసుకున్నా రాసుకోకపోయినా ఓకే, విత్ =0 అయిపోతుంది అది. ఓకేనా? సో మనకి ఇప్పుడు ఇక్కడ చూస్తే a+b డినామినేటర్ చూస్తే a+b² ఉంది. అంటే ఏంటి, a² + b² + 2ab ఆ టర్మ్ లో నేను రాసేసుకున్నాను. ఓకే, మళ్ళీ ఇది గనక మనం ఈ టర్మ్ గనక చూస్తే మనకి ఎలా ఉంది, డిఫరెన్షియేషన్ u/v ఫార్మ్ లో ఉంది. అంటే డినామినేటర్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ న్యూమరేటర్ మైనస్ న్యూమరేటర్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ డినామినేటర్ లో ఉంది. ఓకేనా? సో ఇది అప్లై చేస్తే మనకి వి అంటే డినామినేటర్ నేను యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకున్నాను, ఇంటూ డిఫరెన్షియేటింగ్ ఆర్ఎల్ అంటే మనకి ×1 అయిపోతుంది, మైనస్ యు ఈజ్ నథింగ్ బట్ ఆర్ఎల్ అయినా రాసేసాను. సో డిఫరెన్షియేటింగ్ డినామినేటర్ అంటే వి, ఇది కనుక డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఆర్ఎల్ కాబట్టి మనకి 0 అయిపోతుంది. ప్లస్ ఇదేమవుతుంది 2RL ప్లస్ ఇదేమవుతుంది 2RTH అవుతుంది. ఓకే, దట్ ఈస్ =0. నౌ స్టిల్ ఇంకా సింప్లిఫై చేస్తే దిస్ టోటల్ టర్మ్ ×1 కదా. సో నేను యాజ్ ఇట్ ఈస్ రాసేసాను, మైనస్ ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై చేస్తే 2RL²
minus 2 RTH RL equal to 0. Now still ఇప్పుడు plus 2 RTH RL minus 2 RTH RL ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సో RTH స్క్వేర్ మైనస్ RL స్క్వేర్ మైనస్ 2 RL స్క్వేర్ ఏమవుతుంది ఇక్కడ మైనస్ RL స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో సింప్లీ క్యాన్ ఐ రైట్ RL ఈక్వల్ టు RTH. ఓకే, RL ఈక్వల్స్ టు RTH అంటే ఏంటి ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు థెవీనియన్స్ రెసిస్టెన్స్ అని అర్థం. ఓకే, లోడ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు థెవీనియన్స్ రెసిస్టెన్స్ అని అర్థం. సో ఇప్పుడు మీరు స్టేట్మెంట్ చెప్పండి. ఓకే, మాక్సిమం పవర్ ఎప్పుడు, ఇది మాక్సిమం పవర్ కండిషనే కదా, మాక్సిమం పవర్ ఎప్పుడు డెలివర్ అవుతుంది, మాక్సిమం పవర్ ఇస్ డెలివర్డ్ ఫ్రమ్ సోర్స్ టు లోడ్ when the source resistance is equal to the load resistance అంటే RL equals to RTH. ఇదన్నమాట మనకి స్టేట్మెంట్. ఓకేనా, సో మనకి ఇది ఇంపార్టెంట్. RL ఈక్వల్స్ టు RTH వచ్చేసింది. సో మనం మాక్సిమం పవర్ కనుక్కోవాలి ఇక్కడ. సో మాక్సిమం పవర్ అంటే ఏంటి, మాక్సిమం పవర్ ఇక్కడ మనకి ఇక్కడ Pmax ఏంటి, మనకి పవర్ ఈ వాల్యూ తెలుసు కదా, ఇది దీంట్లో నేను RL ఈక్వల్స్ టు RTH అనేది సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే RL ప్లేస్ లో RTH అనేది నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. సో నా నేను ఇక్కడ మనకి Pmax కావాలి. Pmax అంటే ఏంటి, మనకి కండిషన్ తెలుసు కదా, RL ఈక్వల్స్ టు RTH. సో Pmax అనేది యాజ్ ఇట్ ఈస్, నేను ఇదే ఫార్ములా ఇక్కడ వచ్చిన ఫార్ములానే నేను ఇక్కడ రాశాను. ఓకేనా, అండ్ నేను ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, RL ఈక్వల్స్ టు RTH అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ మనకి RL ఈక్వల్స్ టు RTH సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తుంది. ఓకేనా, సో స్టిల్ సింప్లిఫై చేసుకుంటే మనకి Pmax ఇస్ ఈక్వల్స్ టు VTH స్క్వేర్ బై 4 RTH అనేది వస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ రెండు కూడా మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరంలో చాలా ఇంపార్టెంట్. RL ఈక్వల్స్ టు RTH అండ్ Pmax ఈక్వల్స్ టు VTH స్క్వేర్ బై 4 RTH. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ టూ ఫార్ములాస్. ఓకేనా, సో నెక్స్ట్ ప్రాబ్లం. ఇప్పుడు మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం మీద ఒక ప్రాబ్లం చూద్దాం. ఈ క్వశ్చన్ లో ఏమడుగుతున్నాడంటే సర్క్యూట్ ఇచ్చాడు, యూజింగ్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం ఫైండ్ అవుట్ ది మాక్సిమం పవర్ అని అడుగుతున్నాడు. ఓకే, సో మనం ఇందాక డెరివేషన్ సాల్వ్ చేసిన తర్వాత RL ఈక్వల్స్ టు RTH అని సాల్వ్ చేసిన తర్వాత RL ఈక్వల్ టు RTH ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పవర్ లో మనకేమొచ్చింది, P మాక్సిమం VTH స్క్వేర్ బై 4 RTH. ఓకే, Pmax VTH స్క్వేర్ బై 4 RTH. ఓకేనా, సో అదే నేను ఫార్ములా రాస్తున్నాను. ఏమవుతుంది, Pmax ఈక్వల్స్ టు VTH స్క్వేర్ బై 4 RTH. అంటే మనకి Pmax కనుక్కోమన్నాడు కదా. సో Pmax కనుక్కోవాలంటే ఏం కావాలి, మనకి RTH కావాలి, VTH కావాలి, RTH కూడా కావాలి. అందుకే అన్నాను అనమాట నేను, మనకి RL ఈక్వల్స్ టు RTH అని మనం డెరివేషన్ చేసినప్పుడు చెప్పాను మీకు. మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం చేయాలి అని అంటే మనకి ఖచ్చితంగా థెవెనిన్స్ రావాలి. ఒకసారి నా వీడియో చూడండి, థెవెనిన్స్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అని ఉంటుంది. థెవెనిన్స్ థీరం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో మనం ఇక్కడ VTH కనుక్కోవాలి. ఈ దీంట్లో మనకి VTH కనుక్కోవాలంటే స్టెప్స్ ఏంటి, రిమూవ్ ది లోడ్ రెసిస్టెన్స్ RL అండ్ ఫైండ్ అవుట్ ది వోల్టేజ్ అక్రాస్ ది టెర్మినల్స్ A అండ్ B దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఇప్పుడు సర్క్యూట్ డ్రా చేస్తున్నాను VTH కి. ఓకే, వోల్టేజ్ 6 volts, 3 ohms, 6 ohms. రిమూవ్ ద లోడ్ రెసిస్టెన్స్ కాబట్టి ఇది ఉండదు. రిమూవ్ ద లోడ్ రెసిస్టెన్స్ అండ్ ద టెర్మినల్స్ A అండ్ B అని ఉంటుంది. ఓకే, ఇది 6 ohms. ఓకేనా, సో ఇప్పుడు ఇది ఓపెన్ అంటే ఇక్కడ మనం VTH కనుక్కోవాలి, వోల్టేజ్ అక్రాస్ ది టెర్మినల్స్ A అండ్ B కాబట్టి. ఓకేనా, సో ఇక్కడ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఎప్పుడైనా క్లోజ్ లూప్ లోనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, అది మనకి తెలిసిన విషయమే. సో అంటే ఇక్కడ అనేది మనకి కరెంట్ ఫ్లో అవ్వదు. స్టిల్ మనం రీడ్రా చేసుకుంటే గనక సర్క్యూట్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఇది 6 volts, 3 ohms, ఇది 6 ohms. మనకు వోల్టేజ్ ఎక్కడ కనుక్కోవాలి, ఇక్కడ కనుక్కోవాలి, VTH అక్రాస్ ది టెర్మినల్స్ A అండ్ B. ఓకేనా, సో ఇప్పుడు కనుక్కోవాలంటే దట్ ఈస్ నథింగ్ బట్ ద వోల్టేజ్ అక్రాస్ ది 6 ohms దగ్గర కనుక్కోవాలి. వోల్టేజ్ అక్రాస్ 6 ohms ఈక్వల్స్ టు మనకి ఫార్ములా ఏంటి, ఓమ్స్ లో V ఈజ్ ఈక్వల్స్ టు IR. మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత, 6.
రెసిస్టెన్స్ అక్రాస్ 6 ohms. మనకి కరెంట్ కావాలి. సో మనకి కరెంట్ కావాలంటే I is equals to, again use the formula ohms law, I is equals to V by R. సో I is equals to V is మనకి వోల్టేజ్ ఎంత ఉంది ఇక్కడ 6 డివైడెడ్ బై R ఈక్వలెంట్ అంటే ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్ లో ఉన్నాయి. 6 + 3 is 9. ఓకేనా, అంటే మనకి కరెంట్ అనేది వచ్చింది 6 డివైడెడ్ బై 9 ఆంపియర్స్. ఓకే, నేను అదే వాల్యూ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 6/9 ఇంటూ రెసిస్టెన్స్ ఎంత మనకి 6 ఇంటూ 6, మనకి V6 ohms వోల్టేజ్ అక్రాస్ 6 ohms మనకి క్యాలిక్యులేట్ చేస్తే 4 volts అనేది వస్తుంది. ఓకేనా, వోల్టేజ్ అక్రాస్ అంటే ఇదేంటి VTH, మనకి VTH వచ్చేస్తుంది. నెక్స్ట్ కావాల్సింది RTH ఫైండ్ అవుట్ చేయాలంటే స్టెప్స్ ఏంటి, రిమూవ్ ద లోడ్ రెసిస్టెన్స్ RL, వోల్టేజ్ సోర్సెస్ కనుక ఉంటే షార్ట్ సర్క్యూట్ చేయాలి, కరెంట్ సోర్స్ ఉంటే కనుక ఓపెన్ సర్క్యూట్ చేయాలి. మనకి ఇక్కడ కరెంట్ సోర్స్ అనేది లేదు. ఓకేనా, సో ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్ ఇది తీసేసి ఇది షార్ట్ సర్క్యూట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకి RTH షార్ట్ సర్క్యూట్ ది వోల్టేజ్ సప్లై, రిమైనింగ్ సర్క్యూట్ మొత్తం కూడా నేను డ్రా చేస్తున్నాను. మనకి RTH. ఓకే, ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత 3 ohms, 6 ohms, 6 ohms. ఓకేనా, సో మనం ఎప్పుడు కూడా ఎలా సాల్వ్ చేస్తాము, మనకి రెసిస్టెన్స్ ఎక్కడైతే RTH ఎక్కడైతే కనుక్కుంటున్నామో దాని ఆపోజిట్ నుంచి మనం సాల్వ్ చేసుకుంటూ వస్తే మనకి ఈజీగా అవుతుంది. సో 3 and 6 are in parallel and that value will be in series with 6. నేను ఇప్పుడు రాయొచ్చా, 3 is in parallel with 6 and series with 6. ఓకేనా, సో ఈ వాల్యూ కూడా మనకి క్యాలిక్యులేట్ చేస్తే RTH మనకి 8 వస్తుంది, అంటే 8 ohms. సో మనకి VTH వచ్చేసింది, RTH కూడా వచ్చేసింది. మనకి కావాల్సింది ఏంటి, ఏం కనుక్కోమన్నాడు, Pmax కనుక్కోమన్నాడు. సో Pmax ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, VTH స్క్వేర్ బై 4RTH. సో ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే VTH ఎంత మనకి 4 స్క్వేర్ డివైడెడ్ బై 4 ఇంటూ RTH ఇస్ 8, మనకి అప్రాక్సిమేట్లీ 0.5 వస్తుంది. పవర్ కాబట్టి యూనిట్స్ ఆర్ వాట్స్. ఓకే, సో Pmax వచ్చేసి మనకి పవర్ ఇస్ మాక్సిమం 0.5 వాట్స్. సో ఇలా మనం కనుక్కుంటాం. ఓకే, సో మనకు పవర్ అనేది ఇలా కనుక్కుంటాం. ఓకేనా, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే కనుక మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.